చూస్తే పాస్టర్ గారి యొక్క కుటుంబానికి చాలా సన్నిహితంగా ఉన్నటువంటి 1-2 కుటుంబాలు ఉంటాయి. మరి ఎందుకు ఉంటాయో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. యేసు ప్రభు కూడా కొంతమంది చాలా సన్నిహితంగా ఉన్నటువంటి వాళ్ళు చూసి ఏడ్చే వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు చూసి పోనీలే మనం చేయలేకపోయినా వాళ్ళన్నా చేస్తున్నారు కదా అనుకున్నటువంటి కొంతమంది ఉంటారు. ఆమె చెప్పండి ఒకసారి హల్లెలూయా. అలాంటి జాంకిగిరి ఫ్యామిలీస్ ఉంటే ఒకసారి స్తోత్రం చెప్పండి. తక్కువ మంది ఉన్నారా? అయ్యగారులకైతే గుర్తుంటది ఎవరుంటారా కదా. అలా పగలు 3 గంటలకు ప్రార్థన కాలమున పేతురును యోహానును అంటాడు. ఇక్కడ ఒకసారి ఈ ఇద్దరి క్యారెక్టర్స్ ని మనం చూద్దాం. ఈ యొక్క ఇద్దరు పేతురు, రెండవది యోహాను. ఒకసారి జాగ్రత్తగా వినాలి ఈ మాటని. పేతురు యోహానుల యొక్క క్యారెక్టరు అసలు ఒకరికి సరిగా పొందన ఉండదు. మీరు గమనించాలి జాగ్రత్తగా. ఎప్పుడైనా ఎక్కడైనా మనకు స్నేహితులు ఉన్నారు అంటే ఆ స్నేహితుల యొక్క ఆలోచన మన ఆలోచన సరిగా ఉంటేనే వారు మనకి ఏమవుతారు? స్నేహితులు అవుతారు కదా. ఒకరు ఎడ్డమంటే తడ్డమంటే లేకపోతే ఒకరు అవునంటే ఇంకొకరు కాదంటే వారికి మనకి స్నేహము పొందదు. ఆమె చెప్పడం సరిగదిగా హల్లెలూయా. ఇద్దరు కలిసి ప్రార్థనకి వెళ్తున్నారండి. ఏం చెప్తారంట? ఏ కాలానికి వెళ్తున్నారు? ఏ కాలంలోకి వెళ్తున్నారు? ఆమె చెప్పండి. మనమందరం ఆ కాలంలోకి వెళుదుము కాక. ఆమేన్ హల్లెలూయా. పేతురును యోహానును ప్రార్థన చేయడానికి వెళ్తున్నారంట. ఇక్కడ వీళ్ళిద్దరి గురించి కొంత వివరణ మీకు ఇస్తాను, జాగ్రత్తగా వినండి. యోహాను నెమ్మది పరుడు. ఆమె చెప్పండి. ఇక్కడున్న వాళ్ళందరూ కూడా నెమ్మది పరులు కాక. వీళ్ళకి గట్టికి రావాలి. ఆమె చెప్పండి సరే. ఇక్కడ వాళ్ళందరూ కూడా నెమ్మది పరులు అవుతారు కాక. ఆమె ఇక్కడ వాళ్ళందరూ కూడా మిమ్మల్ని అర్థం చేసుకుంటారు కాక. హల్లెలూయా. యోహాను చాలా నెమ్మది పరుడు. జాన్సన్ అయ్యా, యోహాను అంటే జాన్సన్ అయ్యా చాలా నెమ్మది పరుడు. పేతురు మాత్రం చాలా దుడుకు కలిగినటువంటి ఎట్లా వీళ్ళకి దోస్తున్నటువంటిది. మనం ఒకసారి గమనిద్దాం. మనకు కూడా కొంతమంది మన మధ్యలో ఉంటారు. ఏంటంటే వారిద్దరి మధ్యలో పచ్చ కట్టేస్తే ఏమవుతుంది? అప్పుడు తెలుసు మీకైతే. ఆమె చెప్పండి సార్. గడ్డి పక్కుమన్నందుకు కాదు, వాళ్ళిద్దరు కలిసినందుకు. ఆమె చెప్పండి హల్లెలూయా. రైట్. ఇద్దరి మధ్యలో పచ్చ కట్టేస్తే ఏమైందంటే పక్కు ఉంటుంది. సడన్ గా వాళ్ళిద్దరు మనకి టీ షాప్ దగ్గర మెయిన్ రోడ్ దగ్గర కలుస్తారు. అబ్బో ఎప్పుడు లేని కొత్తగా ఇద్దరు కలిసి తిరుగుతున్నారే. మొత్తానికి ఎవరికో